వింటర్లో ఫేస్ డ్రై అవ్వడం అనేది చాలా సహజం. చాలామంది కన్వెన్షనల్గా పాండ్స్ క్రీమ్ కానీ వాజిలిన్ కానీ బాడీకి రాసుకునేది కొన్ని ఫేస్కి రాసుకుంటారు. ఇది ప్రాక్టీస్ చాలా సంవత్సరాలు అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే నార్మల్గా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఫేస్ డార్క్ అనిపిస్తూ ఉంటుంది. ఈ వాజిలిన్, బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, పాండ్స్ లాంటి క్రీమ్స్ ఫేస్కి వాడొచ్చా వాడకూడదా? వాడితే నలుపు ఎందుకు అవుతారు? చాలామంది నలుపు అవుతూ ఉంటారు ఇది వాడంగానే. సో ఏమై ఉండొచ్చు, ఇది మనకు కరెక్టా కాదా? సో ఈ క్రీమ్స్ ఏదైనా కూడా పాండ్స్ కానీ వాజిలిన్ కానీ మనకు ఫేస్లో ఇవి బ్లాక్ ద పోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్కి బ్రీతింగ్ ఉండదు, అది బ్లాక్ చేసేస్తుంది. ఫేస్కి వాడే మాయిశ్చరైజర్స్ ఏదైనా కూడా నాన్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్ అయితే మంచిది. ఎందుకంటే బాడీ ఫేస్ చాలా సెన్సిటివ్ కంపేర్ టు ద బాడీ. సో ఈ బాడీకి వాడే మాయిశ్చరైజర్స్ మాలిక్యూల్ సైజ్ పెద్దగా ఉండి ఆ ఫేస్ మన పోర్స్ని బ్లాక్ చేయడం వల్ల ఫేస్లో ఆ షైనింగ్, ఆ సీబమ్ ప్రొడక్షన్ ఆగిపోయి ఆ షైన్ అవ్వకుండా డల్గా అవుతుంది. సో అందుకనే ఎవరైనా కనుక ఈ వాజిలిన్ కానీ పాండ్స్ కానీ ఫేస్కి రాయకపోవడమే మంచిది. ఫేస్కి ఏం రాసుకోవచ్చు? దాని బదులు నాన్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్స్ కానీ లైట్ మాయిశ్చరైజర్స్, స్పెసిఫికలీ మన ఫేస్కి చాలా ఒకప్పుడు అవైలబుల్ లేవు, కానీ ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఫేస్ మాయిశ్చరైజర్స్ సెపరేట్గా అవైలబుల్ ఉంటాయి. మీరు ఫేస్కి మాత్రము సెపరేట్ మాయిశ్చరైజర్స్ మాత్రమే వాడండి. అండ్ ఈ క్రీమ్స్ ఏదైనా కూడా మార్నింగ్స్ వాడకపోవడం మంచిది. ఎందుకంటే మార్నింగ్ ఒక్కసారి డస్ట్కి వెళ్ళిన తర్వాత ఈ ఆయిలీనెస్ ఉండడం వల్ల ఇంకా డస్ట్ అట్రాక్ట్ అయ్యి ఫేస్ ఇంకా డార్క్, ఆ పోర్స్ క్లోజ్ అయిపోయి డార్క్ అయిపోతుంది. అందుకనే మార్నింగ్స్ మాత్రము ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ వాడి ఇలాంటి మాయిశ్చరైజర్స్ ఏదైనా కూడా, అది కూడా లైట్ మాయిశ్చరైజర్స్ నైట్ కనుక వాడితే మీకు ఈ డార్క్నెస్ రాదు. బాడీ మాయిశ్చరైజర్స్తోని ఎప్పుడన్నా అకేషనల్గా 1 or 2 times పర్లేదు, కానీ యాజ్ ఎ హ్యాబిట్ ఫేస్కి వాడకపోవడం మంచిది. ఇది ఇలా వాడి డార్క్ అయిపోయింది అయినా నాకు అది కరెక్ట్ అవ్వట్లేదు అంటే ప్రాబబ్లీ యూ మైట్ రిక్వైర్ డాక్టర్స్ హెల్ప్ హియర్. కొన్నిసార్లు మనం లేజర్ టోనింగ్ వల్ల కానీ, లేదంటే లైట్ కొంచెం పీల్స్ అట్లా చేసి ఆ పై డెడ్ లేయర్ ఎక్స్ఫోలియేట్ అయితే మళ్ళీ మీ న్యూ స్కిన్, అంటే మీ ఏదైతే పాత స్కిన్ ఉందో బ్రైటర్ స్కిన్, అది మళ్ళీ మనకు బయటకు వస్తుంది. దీంతోపాటు హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్రైనెస్కి ఎన్విరాన్మెంట్ ఒకటే కాదు, ఇంటర్నల్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా యూ టేక్ అడెక్వేట్ ఫ్లూయిడ్స్ ఓరల్లీ. దాంతోపాటు మీరు కనుక ఈ థిన్ మాయిశ్చరైజర్స్ కనుక వాడుకుంటే ఈ వింటర్లో స్కిన్ డార్క్ అవ్వకుండా మీరు కాపాడుకోగలుగుతారు.